సమాజంలో తప్పు చేసిన వారికి న్యాయమూర్తులు శిక్ష విధిస్తారు. మరి ఆ న్యాయమూర్తే తప్పు చేస్తే? ఇప్పుడు ఇదే ప్రశ్న దేశవ్యాప్తంగా పలువురి మదిలో మెదులుతుంది. ఇందుకు కారణమే దేశ రాజధాని ఢిల్లీలో హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో కరెన్సీ కట్టల వ్యవహారమే. ఆయన ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం దేశంలో కొత్త చిచ్చు రాజేసింది. అది ఇప్పుడు న్యాయ వ్యవస్థ ప్రతిష్టకే మచ్చ తెచ్చిపెట్టింది. ఆ కరెన్సీ తనవి కాదంటూ జస్టిస్ వర్మ చెబుతున్నప్పటికీ అసలు నిజం ఏంటో తెలియాలంటే విచారణ జరగాల్సిందే, జరిపించాల్సిందే అన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. న్యాయ వ్యవస్థలో భాగమైన అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ సైతం వర్మ తీరుపైన సందేహాలు లేవనెత్తుతూ విచారణకు డిమాండ్ చేస్తుంది. కానీ సుప్రీంకోర్టు కొలీజియం మాత్రం తమ సహచరుని కాపాడే ప్రయత్నం చేస్తుందంటూ ఒక రకంగా విమర్శలు వస్తున్నాయి. మరి తప్పు చేసిన న్యాయమూర్తికి శిక్ష ఉండదా? ఆ పదవి నుంచి తొలగించాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? రాజ్యాంగం చట్టాలు ఏం చెబుతున్నాయి అనేది మనం ఒక్కసారి చూద్దాం. ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ వర్మ ఇంట్లో ఒక్కసారిగా నోట్ల కట్టలు, దాదాపు 15 కోట్ల రూపాయల నోట్ల కట్టలు బయటపడడం, అవి అగ్నికి ఆహుతవ్వడం, దాన్ని ఫైర్ సేఫ్టీ సిబ్బంది గ్రహించి ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దీనిపైన ఒక పెద్ద డిస్కషన్ అయితే నడుస్తుంది. అయితే ఒక హైకోర్టు జడ్జిని కానీ న్యాయమూర్తిని కానీ తొలగించాలంటే మన చట్టాలు కానీ రాజ్యాంగం కానీ ఏం చెబుతుంది అనేది ముందుగా మనం చూస్తే కనుక సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అనే వాళ్ళు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు, లేదా ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయవచ్చు. అయితే ప్రధాన న్యాయమూర్తి మాత్రం ఖచ్చితంగా రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికే ఇవ్వాలి. అసమర్థత, దుష్ప్రవర్తన అనే కారణాలపై న్యాయమూర్తులను రాష్ట్రపతి పదవి నుంచి తొలగించవచ్చు. అయితే రాష్ట్రపతిని తొలగించిన పద్ధతిలోనే, అంటే పార్లమెంటు 2/3 వంతు మెజార్టీ తీర్మానం ఆమోదంతో పదవి నుంచి తొలగిస్తారు. న్యాయమూర్తులను పదవి నుంచి తొలగించే అభిశంసన తీర్మానాన్ని పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. దానికి సంబంధించి మనం చూస్తే కనుక మొదటగా మనము కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఆర్టికల్ 124 ప్రకారం కానీ, లేదంటే ఆర్టికల్ 218 ప్రకారం మనం చూస్తే కనుక సుప్రీంకోర్టు జడ్జిలపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి పదవి నుంచి తొలగించాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 ప్రకారం, హైకోర్టు జడ్జిలను కనుక తొలగించాలంటే 218 ప్రకారము చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే రాజ్యాంగంతో పాటు 1968 నాటి జడ్జిస్ ఎంక్వైరీ యాక్ట్లోనూ నిబంధనలు కొన్ని పొందుపరుచున్నాయి. వాటి ప్రకారం ఒక జడ్జిని తొలగించాలంటే ద జడ్జ్ ఎంక్వైరీ యాక్ట్ 1968 ప్రకారం ఒక జడ్జిని తొలగించాలంటే ముందుగా ఇనిషియేషన్, అంటే రిక్వైర్డ్ ఏ మోషన్ సైన్డ్ బై ద 100 MPs, అంటే దాదాపు లోక్సభలో 100 మంది ఎంపీలు కానీ రాజ్యసభలో కనీసం 50 మంది ఎంపీలు సంతకం చేసి అభిశంసన తీర్మానాన్ని, నోటీసులను అందజేయాల్సి ఉంటుంది. ఈ నోటీసులు అందుకున్న రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్ వాటిపై నేరుగా చర్చ జరిపేందుకు ఆస్కారం లేదు. అయితే జడ్జి ఎదుర్కొంటున్న ఆరోపణలపై 3 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడ విచారణ జరుపుతారు. దాంట్లో చూసుకుంటే కనుక సుప్రీంకోర్టు జడ్జి కానీ, లేదంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు కానీ, లేదంటే హైకోర్టు, అయితే ఇక్కడ రాష్ట్రం విషయానికి వస్తే హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ వీళ్ళు, లేదా అంతకు ఆ హోదాలో ఉన్నటువంటి సీనియర్ న్యాయమూర్తులతో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. జడ్జిపై ఉన్న ఆరోపణలు నిజమేనని గనక తేలితే అప్పుడు సభలో ఈ అభిశంసన తీర్మానాన్ని ఇక్కడ స్వీకరిస్తారు. జడ్జిని తొలగించాలంటే అభిశంసన అనేది ఒక్కటే మార్గం. చట్టాలను రూపొందించే ప్రజాప్రతినిధులు తప్పు చేస్తే ప్రజలు తదుపరి ఎన్నికల్లో ఓటు ద్వారా శిక్షించే వెసులుబాటు ఎలా ఉంటుందో లోక్పాల్ కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ వంటి దర్యాప్తు సంస్థలు కూడా ఉన్నాయి. ఇక IAS, IPS వంటి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను కూడా శిక్షించేందుకు కూడా అనేక వ్యవస్థలు ఉన్నాయి. వారిని సర్వీస్ నుంచి తొలగించేందుకు ఆస్కారం ఉంది. కానీ దేశంలో సర్వోన్నత న్యాయస్థానాలైన సుప్రీంకోర్టు కానీ, హైకోర్టుల్లో న్యాయమూర్తులను తొలగించడానికి ఉన్న ఏకైక మార్గం అభిశంసన మాత్రమే. అయితే ఇదేమంతా ఆషామాషి వ్యవహారం కాదు. తీర్మానాన్ని ఇక్కడ ఆమోదించాల్సి ఉంటుంది. అయితే ఎంతమంది ఆమోదించాలి అనేది మనం చూస్తే కనుక బిల్లులు, తీర్మానాలు సాధారణ మెజార్టీతోనే పాస్ అవుతాయి. అంటే సభలో ఒక సమయానికి ఉన్న సభ్యుల్లో సగం కంటే ఒక్క సీటు ఎక్కువ ఉన్నా కూడా అక్కడ బిల్ అనేది పాస్ అవుతుంది. కానీ అభిశంసన తీర్మానం విషయంలో అలా కాదు. ఇందుకోసం స్పెషల్ మెజార్టీ ఉండాల్సిందే. అంటే మొత్తం సభలోని సభ్యుల సంఖ్యలో చూసుకుంటే సగం కంటే ఎక్కువ మంది తీర్మానానికి అనుకూలంగా ఉండాలి. ఆ సంఖ్య సభలో ఆ సమయానికి ఎవరైతే ఉంటారో ఆ ఉన్న సభ్యుల్లో
మూడొంట రెండొంతుల మంది తక్కువ కాకుండా ఇక్కడ వాళ్ళందరూ కూడా సైన్ చేయాల్సి ఉంటుంది. ఈ సంఖ్యాబలంతో స్పెషల్ మెజార్టీతో లోక్సభలో పాస్ అయిన తీర్మానాన్ని రెండో సభ అయినటువంటి రాజ్యసభకు పంపించాల్సి ఉంటుంది. ఆ సభలోనూ స్పెషల్ మెజార్టీతో పాస్ అయితేనే ఈ అభిశంసన తీర్మానం పాస్ అయినట్టుగా ఒక లెక్క కడతారు. అంతటితో జడ్జిని తొలగించేసినట్టు కాదు. ఆ తీర్మానాన్ని ఆధారంగా చేసుకొని అది రాష్ట్రపతికి ప్రతిపాదిస్తే రాష్ట్రపతి ఉత్తర్వులతో జడ్జిని పదవి నుంచి తొలగే ప్రక్రియ అనేది ఇక్కడ మొదలవుతుంది. అంటే ఇదంతా జరగాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లో దాదాపు ఏకాభిప్రాయం ఉంటేనే ఇదంతా కూడా సాధ్యమవుతుంది. ఇక న్యాయమూర్తులను పదవి నుంచి తొలగించాలనే అభిశంసన తీర్మానాన్ని నోటీస్పై లోక్సభ అయితే 100 మంది సభ్యులు, రాజ్యసభ సభలో అయితే 50 మంది సభ్యులు ఖచ్చితంగా సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఇక తీర్మానం ప్రవేశపెట్టే సభాపతికి 14 రోజుల ముందు ఇక్కడ నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సభాపతికి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఇక తీర్మానం ప్రవేశపెట్టిన సభ గనక అంటే ఒకవేళ లోక్సభలో దీన్ని ప్రవేశపెడితే అది గనక లోక్సభ తిరస్కరిస్తే రెండో సభ అయినటువంటి రాజ్యసభకు పంపాల్సిన అవసరం లేదు. ఒక సభ ఆమోదించి పంపిన తీర్మానాన్ని రెండో సభ మాత్రం తప్పనిసరిగా ఆమోదించాలి. ఒకవేళ రెండో సభ తీర్మానాన్ని కనుక ఆమోదించకపోతే తీర్మానం అనేది అక్కడితో ఎండ్ అయిపోయినట్టుగా భావిస్తారు. రెండు సభల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తినప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఇక్కడ అవకాశం లేదు అని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఎలాంటి న్యాయమూర్తుల విషయంలో కానీ ఇలా అభిశంసన తీర్మానాలు జరిగాయి అనేది మనం చూస్తే కనుక జస్టిస్ రామస్వామి 1993లో ఒకటి, తర్వాత జస్టిస్ సౌమిత్రా సేన్ 2011లో ఒకటి, జస్టిస్ ఎస్కే గంగీలి 2015లో, జస్టిస్ పార్దివాలా 2015లో, జస్టిస్ సివి నాగార్జున 2017లో ఈ అభిశంసన తీర్మానాలు అనేవి ముందుగా జరిగాయి. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక జస్టిస్ వి రామస్వామి 1993లో చూసుకుంటే ఫస్ట్ ఎస్సీ జడ్జ్ టు ఫేస్ ఇంపీచ్మెంట్ డిబేట్ అని మనకైతే అర్థమవుతుంది. జస్టిస్ వి రామస్వామి వాజ్ ద ఫస్ట్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ టు ఫేస్ అండ్ ఇంపీచ్మెంట్ మోషన్ accused of financial irregularities during his tenure of a chief justice and Punjab Haryana High Court. పంజాబ్ హర్యానా హైకోర్టులో చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ఇర్రెగ్యులేటరీస్కి సంబంధించి ఆయన ఫ్రాడ్ చేశారని చెప్పి లోక్సభలో మే 10-11-1993లో ఈ అభిశంసన తీర్మానాన్ని అయితే ప్రవేశపెట్టారు. తర్వాత దాన్ని సిపిఐఎం ఎంపీ సోమనాథ్ చటర్జీ మూవ్ టు ద మోషన్ దాన్ని చెప్తూ ఈ అభిశంసన తీర్మానం గనక మనం ఒకవేళ నెగ్గకపోయి ఉంటే ఇప్పుడు మనం ఫెయిల్ అయినట్టు కాదు, ఇది రాబోయే ఫ్యూచర్లో ప్రజలకు ఒక సందేశం వెళ్తుంది, న్యాయస్థానాలు తప్పు చేస్తున్నాయి అనే విషయంలో అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇక ఆ తర్వాత కేసు చూసుకుంటే జస్టిస్ సౌమిత్రా సేన్ కూడా ద ఫస్ట్ జడ్జ్ విత్ పాస్డ్ ఇంపీచ్మెంట్ మోషన్ జస్టిస్ సౌమిత్రా సేన్ అండ్ ఆఫ్ ద కలకత్తా హైకోర్టు was accused of misappropriating funds as a court appointed receiver and misleading the court. కోర్టుకు సంబంధించిన ఫండ్స్ విషయంలో మిస్యూజ్ చేశారు అంటూ సౌమిత్రా సేన్ మీద కలకత్తాలో ఇది చేశారు. తర్వాత ఇది కూడా తీర్మానము ఇందులో వేగిపోయింది. ఆ తర్వాత చూసుకుంటే జస్టిస్ ఎస్కే గంగేలి 2011లో చూసుకుంటే కనుక ఇది కూడా ఆల్ ఎంపీస్ రాజ్యసభ ఎంపీలు దీని మీద ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ జరిపారు. ఆ తర్వాత కొంతమంది ఎంపీలు వెనక్కి తగ్గడంతో ఈ తీర్మానం కూడా మధ్యలోనే డ్రాప్ అయిపోయింది. తర్వాత జస్టిస్ సివి నాగార్జున రెడ్డి 2017 చూసుకుంటే కనుక సబార్డినేట్ జడ్జి మీద ఏదైతే మాటలకు సంబంధించి అతని మీద అభిశంసన తీర్మానాలు వేస్తే కనుక ఈ ఇనిషియల్లీ సపోర్టెడ్ 50 ఎంపీస్ సపోర్ట్ చేస్తే ద మోషన్ కొలాప్స్డ్ వెన్ ద ఎంపీస్ విత్డ్రా మధ్యలోనే విత్డ్రాల్ చేసుకోవడం వల్ల లీవింగ్ ద బిలో టోటల్గా ఈ అభిశంసన తీర్మానం కూడా వేగిపోయింది. తర్వాత చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా విషయంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు టోటల్గా మనం చూసుకుంటే కనుక జస్టిస్ వర్మ విషయంలో మరి ఈ అభిశంసన తీర్మానము నెగ్గే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది మనకు సస్పెన్స్గా అయితే వెళ్ళింది. అయితే హైకోర్టుల న్యాయమూర్తులు తొలగింపు అనేది 218 అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు వర్తించే అంశాలు కొన్ని హైకోర్టులకు కూడా వర్తిస్తాయి. హైకోర్టు న్యాయమూర్తులను తొలగించడంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే పద్ధతినే ఇక్కడ అనుకరిస్తారు. అసమర్థత, దుష్ప్రవర్తన, పార్లమెంట్లోని ఉభయ సభలు వేర్వేరుగా 2/3 వంతు ప్రత్యేక మెజార్టీతో ఆమోదించిన సందర్భంలోనే రాష్ట్రపతి వీటిని తొలగించే అవకాశాలు ఉన్నాయి. అయితే
మన డెమోక్రసీకి మనం మాట్లాడితే చివరిగా మన డెమోక్రసీకి 4 స్తంభాలైనటువంటి లెజిస్లేచర్ కానీ, లేదంటే ఎగ్జిక్యూటివ్ కానీ, జ్యుడిషియరీ కానీ, ప్రెస్ కానీ, ఈ 4 స్తంభాలు అంటే వీటన్నింటికి కూడా టోటల్గా తప్పు చేస్తే జ్యుడిషియరీలోనే శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇదే జ్యుడిషియరీలో తప్పు చేస్తే ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? ఇలా జడ్జీలే ఇల్లీగల్గా తాము డబ్బులు కూడబెట్టుకుంటుంటే రాబోయే తరాలకు ఎలాంటి సందేశాలు ఇస్తారు? ప్రజలకు న్యాయస్థానాల మీద నమ్మకం ఎలా ఏర్పడుతుంది? ఈ అభిశంసన తీర్మానాలు నెగ్గడం నెగ్గకపోవడం మట్టుంచితే ఇలా జడ్జీలే తప్పు చేయడం అనేది ప్రజలకు ఒక దుశ్చర్యగా కానీ, ఒక జ్యుడిషియరీ మీద నమ్మకం కానీ కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వీడియో పైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.